ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో శని భగవానుడు మనకి 7.5 అంటూ ఉంటాం, ఏలునాటి శని అంటూ ఉంటాం. ఎవరికైనా సరే శని, ఏలునాటి శని కానీ, దశలో కానీ, అంతర్దశలో కానీ, విదశల్లో కానీ, సూక్ష్మదశలో కానీ మనకి శుభస్థానంలో లేనప్పుడు కొన్ని అతి భయంకరమైన సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా మన జ్యోతిష్యంలో కూడా, అంటే మనం సంప్రదాయ జ్యోతిష్యంలో కూడా చాలామందికి శని అంటే భయంకరమైన వ్యక్తిగానే చూపిస్తారు. కానీ శాస్త్రంలో చాలా తేలికైన సమస్యలు, మనకు వచ్చే సమస్యల నుంచి తేలికగా బయటపడడానికి పరిహారాలు ఉన్నాయి. ఎవరి జాతకంలో సరే జాతకరీత్యా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దానికి ముఖ్యంగా 4 గ్రహాల కారణం. ఈ 4 గ్రహాల్లో శని, రాహువు, కేతువు, కుజుడు, ఈ నలుగురు మిగతా గ్రహాలతో కలిసినప్పుడు కానీ, వ్యతిరేకించినప్పుడు కానీ, ఈ సమయాల్లో కొన్ని అతి భయంకరమైన సమస్యలు వస్తాయి. స్పాట్లో అప్పుడు దాకా బాగా ఉంటుంది, తర్వాత విపరీతంగా వస్తాయి. అందులో శని దశ అంతర్దశలో ఉన్నప్పుడు ఇంకొంచెం భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే శని జీవనకారకుడు, అంటే ఈశ్వరుడు సరైన దిశలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. మనం సరైన దిశలో లేకుండా ఉంటే నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఇలాంటివన్నీ శని చూస్తాడు. అలాగే కష్టపడుతున్నామా లేదా ఇవన్నీ చూస్తాడు. కష్టానికి కారకుడు అవుతాడు. దానికి జ్యోతిష్యంలో చాలా రకాల పరిహారాలు ఉన్నాయి. ఈరోజు మీకు నేను అత్యంత తేలికైన మనకి జ్యోతిష పరిహారాలు, అలాగే లాలికత పరిహారాలు చెప్తాను. ఇవి మీరు నమ్మికతో, విశ్వాసంతో ప్రయత్నించండి. నమ్మకం లేనివారు పొరపాటు ప్రయత్నం చేయకండి. శని సంచారం ఉన్నవారు ముఖ్యంగా అద్భుతంగా నడుస్తున్న జీవితం నుంచి ఎలా బయటపడదో చెప్తాను. మంచి ఉద్యోగం నుంచి తక్కువ ఉద్యోగానికి వస్తారు. ప్రతి వాడు శత్రువులా కనిపిస్తాడు. స్నానం చేయడానికి ఇష్టపడరు. అలాగే బద్ధకం బోల్డంత ఉంటుంది. ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా అందరు శత్రువుల్లో కనిపిస్తారు. వాడిని ఏదో చేసేయాలని ఇది ఉంటుంది, కోరుకుంటుంది. అలాగే ఈ సంచారంలో కూడా మనం ముఖ్యంగా భార్య పిల్లలతో కూడా సరిగా ఉండలేరు. ఆరోగ్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇది శనికి సంబంధించిన సమస్య. రాహువు, కేతువు, కుజుడు ఉంటే ఇక ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి, అందులో డౌటే లేదు. వీటిని తగ్గించుకోవడానికి పరిహారాలతో పాటు కొన్ని అలవాట్లు కూడా మార్చుకోవాలి. మీరు ఎవరి మాట వినరు. శని దశ అంతర్దశలో ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. పోలీస్ కేసులు, ఆడవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆడవారి కేసులు కూడా అవుతుంటాయి. అలాగే జంతువుల వల్ల, వాహనాల వల్ల దెబ్బలు తగులుతాయి. కొంతమంది బాత్రూంలో జారిపడి కూడా చచ్చిపోయేవారు ఉంటారు. కాబట్టి కొన్ని సమస్యలు రాకుండా ఉండడానికి పరిహారాలు చేసుకోవాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. తేలికైంది, అద్భుతంగా పనిచేస్తుంది. మనం రకరకాల పరిహారాలు చేస్తూ కూడా ఇవి చేసుకోవచ్చు. అంటే ఈ దశ మనం నడుస్తున్న వారికి ఒక నిర్దిష్ట సమయాలను మెయింటైన్ చేయాలి. కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. ఎలా చేయకూడదు చెప్తాను. ముఖ్యంగా మీకు ఈ దశలో నడుస్తున్నవారు మధ్యాహ్నం 3 గంటల లోపు ఆ రోజు చేయవలసిన ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయండి. శని మార్గదశలో కానీ, 7.5 నడుస్తున్నప్పుడు కానీ, అంతర్దశలో కానీ, సూక్ష్మదశలో ఉన్నప్పుడు, ఇది ఎవరికైనా సరే, ఆడామగాని కాదు, ఎవరైనా సరే ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. రెండవది, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఏదైనా కొత్త పని కానీ, లేదంటే వ్యాపారం కానీ, ఏదైనా ప్రతిపాదన కానీ మీరు చేయకుండా ఉంటేనే మంచిది. అంటే కొత్త వాటిలో 3 గంటల తర్వాత ప్రవేశించకుండా ఉంటే మీకు అద్భుతాలు జరుగుతాయి. వీలైనంత వరకు ప్రయత్నించండి. అలాగే మూడో పాయింట్ ఏంటంటే, ఈ 7.5 సమయంలో, ఏలునాటి శని సమయంలో సూర్యాస్తమయం తర్వాత వీలైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి. అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఒంటరిగా కాకుండా మనుషులతో కలవడానికి ప్రయత్నించండి. ఒంటరితనం ఉండద్దు. 4వ పాయింట్, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో ఒంటరిగా ఉండకుండా
ఉండాలి. అలాగే ఈ 4 అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ సమయాలు చెప్పుకున్నాం కదా, ఈ 4 సమయాలు ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ శని నడుస్తున్న సమయానికి వీటిని మనం జాగ్రత్తగా పాటిస్తే శని ప్రభావం అనేది గరిష్టంగా మీకు అంటే తక్కువలో తక్కువ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వ్యక్తులు ఎవరైతే జాతకం నడుస్తున్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటాం. ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నవారు ఇంకేం చేయాలో చెప్తాను. మీకు ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పీడ అనేది మనని వెంటాడుతూ ఉంటుంది, మానసికంగా కూడా వెంటాడుతుంది. చాలామంది ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూనే ఖర్చు లేని పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఈ ఖర్చు లేని పరిహారాలు మీకు ఒక 5 చెప్తాను. మీరు ఏదైనా చేయండి. ఇందులో ఒకటి ఏంటంటే, ఇది 6వ పాయింట్. 5వ పాయింట్, ఓం శం శనిశ్చరాయ నమః. ప్రతిరోజు ఒక మాల, ఒక రుద్రాక్ష మాల తీసుకొని ఒక 108 సార్లు ఓం శం శనిశ్చరాయ నమః ఇది ప్రతిరోజు జపించండి. రెండవది, శివుడికి మీరు చాలా ఏకాగ్రతగా, భక్తిగా, పూర్తి విశ్వాసంతో మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి జపించండి. అంటే ఈ మంత్రాన్ని మీరు రెగ్యులర్గా జపించడం చేసేవారైనా సరే, శని మార్గదశ నడుస్తున్నవారు మృత్యుంజయ మహామంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి. దీన్ని మీరు ఒక్కసారి చేయొచ్చు, 21 సార్లు చేయొచ్చు, 54 చేయవచ్చు, 108 సార్లు చేయొచ్చు. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఒక్కసారి మస్ట్ అండ్ షుడ్. మాకు పూర్తిగా మంత్రం చదవడం రాదంటే మొన్న వీడియో చెప్పాను. మంత్రాలు బూతులు చదివినా ఇబ్బంది ఏమి లేదు. అంటే మీకు తెలియకుండా చదవడం వల్ల వచ్చే సమస్య ఏమీ లేదని అర్థం. అంటే కొంతమంది అమ్మ బూత్ అండి చేయకూడదు అంటారు. అలాంటిది ఏమీ లేదు, చేయొచ్చు. మీరు దేవుడికి క్షమాపణ చెప్తే చాలు. అలాగే 6వ పాయింట్, మీరు ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైతే శని దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, 7.5 ఈ శనితో పిడిపబడుతున్నారు అనుకునేవాళ్ళు, ఇందులో ఏదో పాయింట్ చేయాలని చెప్తున్నాను. మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి చేతులు మీరు ఏంటంటే నమస్కారం చేసి ఒక నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది శనివారం చేయండి. ఒక మట్టి ప్రమిది తీసుకువెళ్ళి మట్టి ప్రమిదలు నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు మాత్రమే చేయండి. నైట్ చేయొద్దు, ఇంకా ఎర్లీగా చేయొద్దు. ఇది ఖచ్చితంగా ఏదన్నా పరిహారం మీకు దగ్గర అవకాశం ఉంటే ఈ పరిహారం అయినా గుడిలో అయినా చేయండి. అలాగే మీరు శనివారం నాడు ఉపవాసం ఉండి, ఆ రోజు ఉపవాసం ఉండి శివుడికి పూజ చేసి శివ మంత్రాన్ని జపం చేయొచ్చు. ఓం నమ శివాయ అనుకోవచ్చు, నమ శివాయ అనుకోవచ్చు. ఇలా చేయటం వల్ల దీన్ని శని ఉపాసన అంటారు. అంటే ఉపవాసం చేసి మంత్ర జపం చేయటం వల్ల శని ఉపాసన అంటారు. దీనివల్ల కూడా మీకు శని భగవానుడు శాంతిస్తాడు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, శనివారం నాడు మీరు ఎవరైనా సరే ఒక బిచ్చగాడికి, అంటే అడుక్కునేవాడికి లేదా పేదవాడికైనా సరే, మీరు వాడికి 3 మనకి నూనెలో వేయించిన పదార్థాలు, అంటే ఉదాహరణకి బజ్జీలు కావచ్చు, పునుగులు కావచ్చు, మినప్పిండితో చేసినవైనా, లేదంటే మనకి సమోసాలైనా పర్వాలేదు. వీటిని హిందీలో అయితే కచోరాలు అంటారు. హిందీలో మామూలుగా నార్త్ ఇండియాలో పంచిపెడుతుంటారు. శనివారం ఎవరికైనా పంచిపెట్టండి. ఒక 3 ఇలా చేయడం కూడా మీకు శని పీడ నుండి మీకు ఉపశమనం పొందగలుగుతారు. ఈ చెప్పిన పరిహారాలు, ఈ 5 పరిహారాలు కూడా లాల్ కితాబుకు సంబంధించిన పరిహారాలు. ముందు చెప్పినవి మన సనాతన జ్యోతిష్యానికి సంబంధించిన పరిహారాలు, ఇప్పుడు చెప్పినవి లాల్ కితాబుకు సంబంధించిన పరిహారాలు. ఇది మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. రేపు శనివారం వస్తుంది కదా, ప్రతి శనివారం చేయండి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను. ఇంకేమీ చేయలేమండి, ఏం చేయలేము. ఉదయాన్నే స్నానం చేయండి. సూర్యోదయానికి ముందు, అంటే సూర్యుడు ఉదయించే సమయం స్నానం చేయండి. ఇంటి దగ్గర నుండి ఎవరైతే దశ నడుస్తుందో వారు రాహుదశ, కేతుదశ, కుజిదశ, శని మహర్దశ, శని 7.5 మీరు ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేసి ఎవరితో మాట్లాడకుండా, చెప్పులు వేసుకోకుండా మీ ఇంటి దగ్గర నుండి ఎక్కడ దగ్గర లేదన్నా గుడి ఉంటే, ఏ గుడి అయినా పర్వాలేదు, ఇది గ్రామదేవత అయినా పర్వాలేదు, గుడికి వెళ్ళి 21 ప్రదక్షిణ చేసి గుడి దగ్గర శుభ్రం చేసి చెమట పట్టాలి. మీ వంటికి చెమట పట్టాలి.
శుభ్రం చేసి అక్కడ కూర్చుని ఆ మూల విరాట్ సంబంధించిన నామాన్ని స్మరించండి. ఇలా మీరు ఒక 41 రోజు చేస్తే మీ జాతకంలో ఉన్న ఈ 4 గ్రహాల ప్రభావం తగ్గుతుంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు ఎవరైనా చేసిన వారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరందరూ ఎవరైతే ఇలా సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు ఓం శం శనిశ్చరాయ నమః అని కామెంట్ కొట్టండి. మీరు అలా చేయటం వల్ల కూడా మీ మనసులో ఆ శక్తి అనేది ప్రేరేపబడుతుంది. ఇది ఖచ్చితంగా ఈ తేలికైన పరిహారాలు చేయండి. ఇంకా మీకు మరిన్ని పరిహారాలు చెప్తాను, చాలా ఉపాయాలు చెప్పాను, ఇంకా చెప్తాను. లాల్ కితాబ్ నుంచి, తంత్రశాస్త్రం నుంచి, జ్యోతిష గ్రంథాల నుంచి, అలాగే మన పురాణాల నుంచి కూడా మీకు చెప్తాను. అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నా, మీకున్న సమస్యల నుంచి సమాధానం కావాలనుకున్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీకున్న సమస్యల గురించి డిస్కస్ చేయవచ్చు. ఒక మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.